నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులైన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సీనియర్ బీసీ నాయకులు శ్రీ కొనకళ్ళ నారాయణరావుకి శుభాకాంక్షలు వెల్లువ కొనసాగుతోంది. మచిలీపట్నంలోని ఆయన నివాసానికి చేరుకున్న కృష్ణా జిల్లాలోని వివిధ వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు కొనకళ్ళను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. బీసీలకు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని, ఈ నియామకమే దానికి నిదర్శనమని వారు ఈ సందర్భంగా కొనియాడారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక నేత మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావుకి పార్టీలో దక్కిన గౌరవంపై టీడీపీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నారు. జాతీయ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను జిల్లాలోని ఏఎంసీ చైర్మన్లు మచిలీపట్నంలో కలిసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. బీసీ నేతలకు సముచిత స్థానం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. గతంలో ప్రోటెం స్పీకర్ గా పనిచేసిన కొనకళ్ళ సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ప్రాణాలకు సైతం తగ్గించి పోరాడారని, ఆయన పట్టుదల పార్టీకి పెద్ద బలమని కొనియాడారు. భవిష్యత్తులో జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కొనకళ్ళ గారి నాయకత్వంలో తామంతా సైనికుల్లా పనిచేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు కొండ ప్రవీణ్, గూడవల్లి నరసింహారావు, కుంచేనాని, తోట కనకదుర్గ, జన్ను శోభన్ బాబు, అన్నే ధనరామ కోటేశ్వరరావు, గొడుగు తులసిరావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.